ఇంత చిన్న పాపని ఇలా నిలబెట్టడం కూడా సబబు కాదనుకుంటా కదా. సో ఈ అమ్మాయి మనందరికీ స్ఫూర్తి. భగవద్గీత పుస్తకం చదవండమ్మా అంటేనే దిక్కులు చూస్తారు, కానీ చిట్టి ఎంత బాగా చదివిందో చూడండి. ఇది కదా మనం నేర్చుకోవాల్సిందేది, ఇది కదా మనం తెలుసుకోవాల్సిందేది. సో అందరి తరపున ఆ రాధా పార్థసారథి, ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారి అశేషమైన ఆశీస్సులు ఈ అమ్మాయికి ఉండాలని. తర్వాత మనం నిత్యం జపం చేస్తుంటాం మనం ఇస్కాన్ టెంపుల్లో 16 మాలలు. సో ఈరోజు నేను ఏదైతే జపం తపం చేశానో అదంతా ఈ చిన్నారి తల్లికే చేరాలి. హరే కృష్ణ. సో ఒక చిన్న సత్కారం రాధా పార్థసారథి తరపున. ఓకే, ఏం పేరు తల్లి నీ పేరు? ఆరాధ్య. అందరి చేత ఆరాధింపబడి గొప్ప పేరు పెట్టిన ఈ తల్లిదండ్రులు ఎవరమ్మా? మీరేనా? మీ పేరు? వైష్ణవి. నాన్నగారు? ఇలా నాన్నగారు? సో మీరేం చేస్తారు స్వామి? హర్షవర్ధన్ స్వామి, టీచర్. హర్షవర్ధన్ టీచర్. టీచర్ ఎక్కడ? తాడిపత్రి. సో తాడిపత్రి. ఒక సామెత ఉంది, పుత్రోత్సవం అంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు మంచి ప్రయోజకుడు అయినప్పుడు కాదు. కానీ ఈ పిల్ల ఇప్పుడే ప్రయోజకురాలేదు. ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో అప్పుడే ప్రయోజకుడు అయినట్లే. సో కాబట్టి ఈ చిట్టి తల్లి అందరికీ ఇన్స్పిరేషన్. నిజానికి వెయిట్ లేదనుకున్నా, మోసే కొద్ది వెయిట్ ఉంది. ఎందుకో తెలుసా? భగవద్గీత లోపల భగవంతుడు ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ పిల్ల తల్లిదండ్రులకి థ్యాంక్స్. తర్వాత ఈ పిల్లతో భగవద్గీత కాంపిటీషన్ రాపియండి. ఈ అమ్మాయి ఏం చేసినా, యాక్చువల్గా మేము పెట్టే భగవద్గీత 8 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ వయసు వరకు స్పెషల్ ఇస్తాం అన్నమాట. ఈ అమ్మాయికి మేము ఈ అమ్మాయి రాయించు. మా గురువు గారిని అడిగి దామోదర్ ప్రభుని ఈ అమ్మాయితో రాపించడానికి కనీసము శ్లోకాలన్నా తెలిసిపోతాయి. తెలిసిందంటే 1,00,000
ఎంత 1 lakh ఎంత ఆ 1 lakh అంతా గెలిచేసి ఎవరికి ఇస్తావు? వెరీ గుడ్. ఓకేనా? సో ప్రభు లేడా ఇక్కడ? పూజారితో ప్రభు ప్రసాద్ ఆ పాపకి హారం వేస్తాను. నిజానికి ఇది సత్కారం కాదు, ఆశీర్వాదం. 5 సంవత్సరాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ బాబు చెప్పండి. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. పావని మేడం. పావని మేడం అవును ఆమె దగ్గరికి పంపించేవాళ్ళు. అవును. లాస్ట్ వీక్ కృష్ణవేణి స్కూల్కి వచ్చారు, అమ్మా. నేను అక్కడే ఉన్నాను. సో ఇదే మా ప్రయత్నం. నేను ఎందుకు వస్తున్నాను అంటే దీనికోసమే ఆ బుక్స్ అందరితో కనీసం పిల్లలతో రాపియాలి చెయ్యాలి. ఆ బుక్స్ పట్టుకొని వస్తుంటే తిక్కోళ్ళని పెట్టి కూడా చూస్తారు. అయినా కూడా పర్లేదు. అంటే ఇట్లాంటి ఆన్మత్యాలు పెట్టాయి. తాడిపత్రిలో ఉన్నా సార్, నిన్నటికి తీసుకున్నాను అనుకుంటే జస్ట్ మిస్ అయింది. మాకు నెంబర్ తీసుకోండి సార్. అమ్మాయిది చిన్న బిట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మాయిని చూసి ఇంకా కొంతమంది మనలో కొంచెం నేర్చుకోవడానికి అవకాశం. నేర్చుకోవాలనేది కాదు, అంటే వేరే కర్ణాటకలో ఇట్లా సేమ్ పిల్లలు ఉంటారు. ఆయన ఆ పిల్లవాడు అట్టుకోపోయినాడు. మీ పేరు? నా పేరు ఆర్ఎస్ నారాయణ స్వామి, కమలానగర్లో ఉంటాను. పెళ్లి సంబంధాలు చూస్తాను. ఓకే, కలుస్తాం. ఇక్కడ ముత్తాలరెడ్డి పాలనేరు. అర్జున్ పో, అర్జున్ అక్క దగ్గరికి పో. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. సేపు నిలవనమ్మా. హరే కృష్ణ చెప్పు స్వామికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ. ఆయన పేరు కూడా విరాజమాన్ శ్రీరామ్ శ్రీకృష్ణ అర్జున ధ్రువ హర్షవర్ధన్ అయ్యంగార్ అని పెట్టాను స్వామి. ఇంత పెద్ద పేరు భగవంతుని గుర్తుండదేమో. అంటే అయోధ్య రామ మందిరం. షీ ఈస్ ఆరాధ్య. ఎస్, యువర్ నేమ్? యువర్ ఫాదర్ నేమ్? మీ నాన్నగారి పేరు? మీ అమ్మగారి పేరు? ఏం చదువుతున్నావు? కాదు, యువర్ స్టడీయింగ్ విచ్ క్లాస్? యూకేజీ. సో భగవద్గీత ఒక మొత్తం అధ్యాయం మొత్తం చెప్పావు. వెరీ గుడ్. అవునా? వెరీ గుడ్. ఏ స్కూలు? వెరీ గుడ్. మీ అమ్మగారు ఎక్కడ వర్క్ చేస్తారు? కృష్ణవేణి. మీ నాన్నగారు? మీ నాన్నగారు ఏం పని చేస్తారు? ఎక్కడ? వెరీ గుడ్. సో ఈ అమ్మాయి ఇంత చక్కగా భగవద్గీత చెప్పడానికి ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లకి ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చింటారో తెలియదు, కానీ బై బర్తే అమ్మాయికి ఆ నాలెడ్జ్ ఉండి ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం? హరే కృష్ణ. హరే జన్మత ఈమె కడుపులో ఉన్నప్పుడు
మా భార్యకు నేను భాగవత కథలు విష్ణు సహస్రనామం వినిపించేవాడిని. ఈ విధంగా ఎప్పుడైతే భాగవత కథల్లో కృష్ణలీలలు ఒక మధురమైనటువంటి లీలలు వచ్చినప్పుడు మూమెంట్స్ వచ్చేటి పొట్ట మీద గమనించినప్పుడు. సో ఆ విధంగా ఈమెకు కృష్ణుడు అంటే జన్మతః అంతర్లీనంగానే కృష్ణ భక్తి కలిగింది, ఆ కృష్ణ చైతన్యం కలిగింది. సో దానివల్ల పాప ఒక మాటలు రావడమే కూడా కృష్ణుడి యొక్క పదాలు చెప్పడము, కృష్ణ అని చెప్పడము. అంటే మీరు ఇది నమ్మినారంటారు? గ్యారంటీ గ్యారంటీ. కడుపులో పిండం పడదు, ఆ యొక్క ప్రభావం దైవిక ప్రభావం అనేటువంటిది పిండ సమయంలోనే తన మీద మంచి ముద్ర వేసి అంటే సత్ప్రవర్తన కూడా కలిగి ఉంది. తర్వాత ఎప్పుడైనా కూడా మనము ఫస్ట్ మామూలుగా అక్షరాలు రాపిస్తాము కదా, ఎప్పుడైతే పెన్ను ఇచ్చినామో పెన్ను పేపరు కృష్ణుడి బొమ్మనే గీసింది మొట్టమొదటిగా. అలాగనమాట. అది ఇప్పటికీ భద్రపరిచినాము. చిన్నగా ఒక పించం చిన్నగా ఇట్లా వేసి పిల్లలు గీసినట్టే. ఎవరు అంటే కృష్ణ అనింది. సో మీ అమ్మాయి అయితే ప్రహ్లాదుడే, అవును, బట్ మీరు మాత్రము శ్రీరామచంద్రుడే. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ.